అస్మద్గురుభ్యో నమః. ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు మన వాళ్ళు. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చెయ్యాలండి? ఇతర దేశాల వాళ్ళకి ఏమి ఇలాంటివి ఏమీ లేవు కదా. వాడు చూసుకుంటారు, డేట్ చూసుకుంటారు, టైం చూసుకుంటారు, ఆఫీసులు వెళ్ళిపోతారు. మనం ఏమిటి నక్షత్రములు, కరణములు, యోగములు ఇవన్నీ అవసరమండి మనకి? చాలా బాగుంది నాయన. నీ శరీరం ఉంది కదా, దాంట్లో ఉండే అంగ ప్రత్యంగములు ఎన్ని ఉన్నాయి చూసుకో. ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని నరములు ఉన్నాయి, ఇవన్నిటినీ లెక్కగట్టు కూర్చోమని ఎవడు చెప్పడు. కానీ నీ ప్రవర్తనకు ఉపయోగించేలాగా నీ బుద్ధి ఎలా ఉండాలి, నీ చూపు ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, నడక నడత వేషం ఇలా చెప్పేదే పంచాంగ శ్రవణం కూడా. మనకి వెనకటి రోజుల్లో పంచాంగ శ్రవణం రోజు ఉండేది. దేవాలయాల్లో పంచాంగ శ్రవణం ఉండేది. అంతేకాదు బ్రాహ్మణులు కొంతమంది ప్రత్యేకించి ప్రతి ఇంటికి వెడుతూ కూడా ఈ పంచాంగ శ్రవణం చేయించేవారు, చేసేవారు. మహారాజులు వీళ్ళంతా ప్రత్యేకించి చెప్పించుకునేవారు. ఏమిటిది? పంచాంగ శ్రవణం వల్ల శ్రీ కళ్యాణ గుణావహం. ఆ రోజు గొప్పతనం తెలుసుకున్నందువల్ల మీకు మంచి బుద్ధి కలుగుతుంది, మంచి గుణాలు కలుగుతాయి. ఇవాళ జాగ్రత్తగా ఉండాలి, నేను మంచిగా మాట్లాడాలి, ఇష్టం వచ్చింది తినకూడదు. ఇది శ్రీ కళ్యాణ గుణావహం. రిపుహరం. నీకేమన్నా శత్రువులు ఉన్నట్టయితే ఆ శత్రుబాధల్లాంటివి తొలగిపోతాయి. దానికి కొంచెం మళ్ళీ అధర్వణ వేదం మీరు పూర్తిగా విడిగా చూసుకోండి, చెప్తారు ఎందుకని. ఇక మూడవది దుస్వప్న దోషావహం. అంతకు ముందు రోజు నిద్దటి లోపల మనకి చెడు కళలు వచ్చాయి. వాటి భయం వల్ల ఆ రోజున ఏం చేస్తాం, కొంచెం మంచిగా ప్రవర్తించి ఎందుకు ఆ కళ వచ్చింది, ఇలాంటి కళలు రాకూడదు, ఏం చెయ్యాలి అని చెప్పి ఆ నియమాలు పాటిస్తాం. అది మళ్ళీ స్వప్న శాస్త్రానికి సంబంధించి బోళ్ళంతా ఉంది. అందుకని దుస్వప్న దోషావహం. అంతేకాదు గంగా స్నాన విశేష ఫలదం. రోజు మనం స్నానం చేస్తాం, కానీ ఆ రోజుకున్న ప్రత్యేకత వల్ల సూర్యునికి చంద్రుడికి ఉండే కాంతులు కొన్ని ఉంటాయి. ఆ కాంతులు మనం అనుభవించగలం. అది గంగలో స్నానం చేస్తే వచ్చే ఫలితం ఎలాగన్నది పద్మపురాణంలో ఉంది, విష్ణు ధర్మోత్తరంలో ఉంది. ఈ ఒక్క పదానికి అర్థం అంతంత ఉంటుంది. గంగా స్నాన విశేష ఫలదం గోదాన తుల్యం నృణాం. ఆవులు దానం ఇచ్చినట్టు నువ్వేమీ ఆవులు దానం ఇవ్వక్కల్లా. గో మంచి వాక్కు పలికేలా చేస్తుంది. మన పొద్దున్న లేవగానే అదే కదా, వాడిని కొట్టాలా వీడిని కొట్టాలా అని అనుకో. మనం రౌడీ షీటర్లు కూడా 10 గంటలు దాటిన తర్వాతే క్లబ్ మీటింగ్ పెట్టుకుని అప్పుడు ఎవరిని సాగొట్టాలని అనుకుంటారు. పొద్దున్న లేవగానే వీడు చంపాలి అనుకోడు కదా ఎవడును. చేత గోదానం అంటే అర్థము మంచి మాటలు అలాంటివి మనకు వస్తాయి. ఆయు వృద్ధికరం. నిన్నటి నిద్ర అయిపోయింది, అమ్మయ్య మెళుకొచ్చింది కదా. ఇదే రామచంద్రస్వామి నవ్వాడు కూడా. బాబు, నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమిత ఉరవవు. ఆయుర్వృద్ధికరం. అంతేకాదు ఉత్తమం శుభకరం. క్షేమం కలుగుతుంది. ఒకరోజు గడిచింది, కొత్త రోజు వచ్చిందంటే మళ్ళీ మనం ఏదో మంచి పని చేయాలి, ప్రేరణ కలుగుతోంది. సంతాన ఫలదం. సంతానుడు ప్రతిరోజు సంతానం కంటామని కాదు, ఇది ఇచ్చేటప్పుడు మన పిల్లలకి ఏం చూసుకోవాలి, వీళ్ళకి ఏం చేయాల్సి ఉంటుంది, కొత్తది ఏం చేయాలి, ఇలాగ ఆలోచనలు కూడా కొత్త వస్తాయి. సంతాన ఫలదం. సంపత్ప్రదాం. నిన్నంతా ఇలా ప్రవర్తించాం కదా, ఇవాళ ఇలా ఉంటే బాగుంటుంది, కొంచెం చక్కగా మనకి ఫలితాలు వస్తాయి అనుకుంటారు. సంపత్ప్రదాం. నానా కర్మ సుసాధనం. బయట ఉన్న ఎండని బట్టి కానీ, వాయువుని బట్టిని కానీ, చలిని బట్టి ఇవాళ ఈ పనులు చేద్దాం, ఇవాళ ఈ పనులు చేద్దాం. అందుకనే వెనకటి రోజులు చూడండి, ఎండ వచ్చేసరికి ఆ ఉడియాలు పెట్టేస్తారా, లేదా అప్పడాలు చేయొచ్చారా, లేదా కొబ్బరికాయలు దింపొచ్చారా. ఏమిటిది? ఆ రోజు ఉన్న గొప్పతనం చూసుకుని ఆలోచించుకునేవారు. అంటే మన టైం టేబుల్ అంటున్నవి అది అప్పట్లోనూ ఉండేది. అంతేకాదు సముచితం. నానాకర్మ సుసాధనం. సముచితం. పంచాంగం ఆకర్ణ్యత. అందుకని రోజు లోపల తిథి వార నక్షత్ర యోగ కరణములు. సరే,
ఒక్కో రోజు చెడ్డ రోజు, ఒక్కో రోజు మంచి రోజు, ఇది వేరే కారణాలు. చెడ్డ రోజులు ఉండవు. ఆ రోజుని ఫలానా పని చెయ్యొద్దని మాత్రమే ఉంటుంది. ఎలాగంటే రేపు పొద్దున పరీక్ష ఉందండి పిల్లాడికి, రాత్రిపూట సెకండ్ రోజు చూస్తా అంటే ఒప్పుకుంటారా మీరు? సెకండ్ రోజు గుర్తప్పుడు వెళ్ళాడు వాడు, కరెక్టే. కానీ అదేనమాట, పనిని బట్టి దాని ముందు ఏం చేయాలో చూసుకోవాలి. ఇది చెప్తుంది పంచాంగ శ్రవణం. అందుకని అది క్షేమకరము. స్వస్తి.